ఈ రోజు పార్లమెంట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. రైతులకు సంక్రాంతి నుంచి రైతు భరోసా తెలంగాణ కేబినెట్లో మంత్రి మండలి నిర్ణయం. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు 36 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామన్న ఉత్తమ్. తెలంగాణ అసెంబ్లీలో లగచర్ల మంటలు రైతుల అరెస్ట్ ఇష్యూపై బీఆర్ఎస్ ఆందోళన. ప్రశ్నాపత్రాల లీక్ మాల్ ప్రాక్టీస్ లేకుండా పరీక్షలు దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేపడుతున్నామన్న భట్టి విక్రమార్క. అసెంబ్లీ గేట్ ముందు బీఆర్ఎస్ ఆందోళన రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నిరసన. మానవ వికాసం అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు 17,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలని నిర్ణయించామన్న సీతక్క. కర్ణాటకలోని కోలార్లో మంత్రి నారా లోకేష్ పర్యటన టాటా ట్రస్ట్ నిర్మించిన డిజిటల్ సర్వే సెంటర్ పరిశీలన. అక్టోబర్ నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం ప్రాజెక్టు స్కెడ్యూల్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్టు చేస్తాం 24 వరకు సమయం అడిగారన్న సిపి సుధీర్ బాబు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం ప్రాజెక్టుపై అసత్యాలు మాట్లాడుతున్నారని అంబటి ధ్వజం. తెలంగాణలో ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు త్వరలోనే ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ సన్నాహం. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘరానా మోసం 60,000 ఫోన్ పే చేసి మోసపోయిన ఉపాధ్యాయుడు. హైదరాబాద్ మీర్పేటలో భారీగా డ్రగ్స్ పట్టివేత 1,25 లక్షల విలువైన డ్రగ్స్ పట్టుకున్నామన్న సిపి సుధీర్ బాబు. విశాఖపట్నంలో హనీ ట్రాప్ బ్లాక్ మెయిల్ తో కోట్లు కొల్లగొట్టిన జాయ్ జమియా. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలంలో రథోత్సవం స్వామివారి దివ్య రథాన్ని లాగేందుకు పోటీ పడిన భక్తులు. నిర్మల్లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 7 రోజులుగా ఆర్డీఓ కార్యాలయం ముందు రోజు ధర్నా. బంగ్లాదేశ్లో దాడులపై భారత్ గళం విప్పాలి పరిస్థితి చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వ సాయం కోరాలన్న ప్రియాంక గాంధీ. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం మళ్లీ ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం. కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేశారు కాంగ్రెస్ పై నిర్మలా సీతారామన్ విమర్శలు. పేదలకు అండగా ఉండేది కేజ్రీవాలే బీజేపీ మాటలు నమ్మొద్దన్న సీఎం అతీషి. $100 మిలియన్ క్లబ్ నుంచి అంబానీ అదానీ అవుట్ బ్లూంబర్గ్ బిలియనీర్ సూచి వెల్లడి. సినిమా షూటింగ్ లో ప్రభాస్ కు గాయం సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ వెల్లడి.
గబ్బా టెస్టులో కుప్పకూడిన టీమిండియా టాప్ ఆర్డర్ 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన.